హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సహజంగా వచ్చేసి కాలీఫ్లవర్ మాత్రమే మనం యూస్ చేస్తూ ఉంటాము. గోబీ మంచూరియా లేదంటే కర్రీస్ అలాంటివి మాత్రమే యూస్ చేస్తూ ఉంటాము. అందులో ఉండేటటువంటి మనకి కాడలైతే ఉంటాయి కదా, ఆ పువ్వు కింద కాడలైతే ఉంటాయి కదండి. ఆ కాడల్లో నిజంగా చాలా ఐరన్ ఉంటుంది. పెద్దవాళ్ళకి ఒక రోజుకి సరిపడా ఐరన్ అనేది మనకు అందులో దొరుకుతుందన్నమాట. ఈ యొక్క కాడల్లో 100 గ్రాముల కాడలు గనక మనం తీసుకుంటే 40 మిల్లీగ్రాముల ఐరన్ అయితే ఇందులో ఈ కాడల్లో అయితే ఉంటుందన్నమాట. 100 గ్రాములు గనక మనం ఈ కాడలైతే తీసుకోగలిగితే మనకి పుష్కలంగా మనం ఐరన్ అయితే ఇందులో నుంచి మనం పొందొచ్చు. సో సింపుల్గా నేనైతే సాల్ట్ వేసి లైట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉడకబెట్టాను అనమాట. అంటే బాయిల్ చేశాను. అండ్ ఆయిల్ వేసేసి నెక్స్ట్ ఇలా లైట్ డీప్ ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట. మనం సరిపడంత కారం వేసుకోవచ్చు, లేదంటే పెప్పర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం డిఫరెంట్గా పిల్లలు కూడా తింటారు అని అయితే నేను 5 ఎగ్స్ అయితే యాడ్ చేశాను అనమాట. ఆ 5 ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను కాబట్టి మనం సరిపడంత కారం కూడా మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మనం ఐరన్ కావాలి అంటే ట్యాబ్లెట్స్ లేదంటే ఇంజెక్షన్స్ ద్వారా మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. అలా కాకుండా మనం న్యాచురల్గానే మనం ఇలాంటివన్నీ కనుక మనం ట్రై చేస్తూ ఉంటే తింటూ ఉంటే మనకి పుష్కలంగా బ్లడ్ అనేది మనకి ఐరన్ ఎంత అవసరం పడుతుందో ఖచ్చితంగా మనకైతే న్యాచురల్గానే వస్తుందన్నమాట. ఎప్పుడైనా నార్మల్గా కిందవి ఉండే కాడలు సహజంగా తీసి పారేస్తూ ఉంటాము. అందులో ఉండేటటువంటి ఐరన్ గురించి తెలిసాక ఇక ఎవరండి చెప్పండి పారేస్తూ ఉంటారు. ఒక ఫ్రై లాగా చేసుకోవచ్చు, ఒక పచ్చళ్ళలాగా చేసుకోవచ్చు, ఒక మసాలా కర్రీలాగా కూడా మనం చేసుకోవచ్చు, రోటి పచ్చడిలాగా కూడా చేసుకొని మనం నెయ్యి వేసుకొని అంత చక్కగా వైట్ రైస్ పెట్టుకొని తింటుంటే నిజంగా అబ్బా అసలు సూపర్ అండి. వీక్లీ ఖచ్చితంగా మనం ఒక 2-3 టైమ్స్ అన్నా మనం ఈ విధంగా కనుక చేసుకోగలిగితే పుష్కలంగా మనకి ఐరన్ అనేది దక్కుతుందన్నమాట. ఈ టెక్నిక్ అనేది తెలిసిన తర్వాత ఎవరండి చేసుకోకుండా ఉంటారు. సో నేనైతే ఈ విధంగా ఫైనల్గా లైట్గా కొంచెం లెమన్ అనేది ఈ విధంగా వేసుకున్నాను అనమాట. లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా మనం వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. అండ్ మనం ఎక్కువ కూడా డీప్ ఫ్రై అనేది చేయకుండా లైట్గా మనకు సరిపడంత ఎన్ని కాడలైతే ఎంతైతే మనం తీసుకుంటున్నామో దానికి సరిపడంత ఆయిల్ మాత్రమే యూస్ చేసుకోవాలి. నేను కాస్త ఎక్కువ తీసుకున్నాను అండ్ 5 ఎగ్స్ కూడా వేసాను కాబట్టి కాస్త ఆయిల్ అయితే నేను ఎక్కువగానే వేసుకున్నాను. మీరు వీలైనంత వరకు ఆయిల్ అనేది తగ్గిస్తే సరిపోతుంది. న్యాచురల్గా దొరికేటటువంటి ఐరన్ అండి ఇది. నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్.